కూటమిలో 3 పార్టీలు అయినప్పటికీ మేనిఫెస్టో మాత్రం 2 పార్టీలు కలిసే ప్రకటించాయి. కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దూరంగా ఉన్నారు. మరోవైపు కార్యక్రమానికి హాజరైన సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టో కాపీని పట్టుకునేందుకు ఇష్టపడలేదు. దీంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మేనిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఒకే మేనిఫెస్టో ఉంటుందని, లోకల్ గా ఉండవని చెప్పారు. సో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపెత్తిస్తోంది. బీజేపీకి సంబంధించిన ఫోటోలు లేకపోవడం కూడా ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన అంశంగా చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, కూటమిలో 3 పార్టీలు ఉన్నప్పటికీ కూడా అటు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫోటోలను మాత్రమే ప్రచురించారు. ఈ 2 పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోనే దీన్ని చూడాలంటారా? అంటే బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ కాకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే ఏదైతే ఈ రోజు విడుదల చేసిన మేనిఫెస్టోపై కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని డిజిటల్ మీడియాలో కొన్ని అంశాలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ అదేవిధంగా టీడీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. దీన్ని అంత వివాదం చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మెయిన్ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేనిఫెస్టో విడుదల చేసే ఆనవాయితీ అయితే భారతీయ జనతా పార్టీకి లేదని చెప్తున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ ని కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేయడం ఖాయమని చెప్తున్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టోకి మా మద్దతు ఉంది అని కూడా చెప్పారు. అదేవిధంగా ఫోటో కావచ్చు, తదితర అంశాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడిగా అయితే మేము మేనిఫెస్టోలు మేము విడుదల చేయము. ఇది ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. ఇవన్నీ కూడా స్థానికంగా ఆయా మిత్రపక్షాలు కూడా విడుదల చేసే మేనిఫెస్టోలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఫోటోలు కావచ్చు దాంట్లో ఇన్వాల్వ్ అవడం జరగదని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారు. అయితే టీడీపీ నేతలు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆయా రాష్ట్రాల్లో తమిళనాడులో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు, బీహార్ లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. జేడీయూతో కలిసి గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏదైతే ఆ మేనిఫెస్టోలో కూడా ఫోటోలు ముద్రించలేదు, సింబల్ మాత్రమే ముద్రిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో కూడా ఇదే విధమైన విధానం గతంలో జరిగిందని చెప్తున్నారు. ఇది ఎటువంటి వివాదం లేదు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధార్థనాథ్ సింగ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ కి పార్టీ హైకమాండ్ నియమించిన వ్యక్తి, అతను టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలోనే 2 గంటల పాటు కూర్చున్నారు. మేనిఫెస్టోలో కొన్ని అంశాల గురించి జోడింపులకు సంబంధించి కూడా తన అభిప్రాయాలను కూడా చెప్పారు. ఆఖరి నిమిషంలో మేనిఫెస్టో లేటుగా రిలీజ్ చేయడానికి బీజేపీ కొన్ని సలహాలు ఇచ్చింది. ఆ సలహాలను పాటించి లేట్ అయిందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదేమైనా 3 పార్టీలు శూద్రావ వాతావరణంలో కలిసి పనిచేస్తున్నాయి. మేనిఫెస్టో కూడా బీజేపీ అనుమతి ఉంది. మేనిఫెస్టో కూడా ఫోటోలు లేదని వివాదం చేయడం సరికాదని చెప్తున్నారు. సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే ఈ అంశాలన్నిటి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. దీంట్లో ఎటువంటి వివాదం లేదు. ఆ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చెప్పి టీడీపీ కావచ్చు, ఏదైతే కూటమి నేతలంతా కూడా మండిపడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ తర్వాత కూటమి నేతల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కావచ్చు, ఎలాంటి సందేశం వెళ్ళిందని భావించవచ్చు రవిచంద్? అంటే ప్రధానంగా ఇది ఒక్క అంశమే. ఏదైతే కొంతమంది మీరు ప్రస్తావించినట్టు కూడా ఏదైతే ఆ మేనిఫెస్టో మీద ప్రధాని ఫోటో లేదనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్న ఇష్యూ. అయితే ఇది పెద్ద వివాదం కాదు. ఆయా రాష్ట్రాల్లో ఏదైతే పొత్తులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేశారు, జేడీయూతో కలిసి బీహార్ లో గతంలో కలిసి ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టో కావచ్చు, తమిళనాడులో కూడా ఏఐడిఎంకేతో కలిసి గతంలో పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్లడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో. అప్పుడు కూడా ప్రధాని ఫోటో కావచ్చు, బీజేపీ ఫోటోలు పెద్ద ఎవరు, ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ ఒక పాలసీలో భాగంగా వెళ్తుంది కాబట్టి తన మిత్రపక్షాలు మేజర్ పార్ట్ గా ఉన్న దగ్గర మాత్రం మేనిఫెస్టోలో అయితే బీజేపీ జోక్యం చేసుకోదు. ఏదైతే ఎందుకంటే ఈ మేనిఫెస్టో మీద కూడా ప్రధానంగా బీజేపీ సింబల్ అయితే ప్రధానంగా కనిపిస్తుంది, కమలం సింబల్ ఉంది కాబట్టి దీన్ని పెద్ద వివాదం చేయకూడదని చెప్పి ఆ పార్టీలు అయితే చెబుతూ ఉన్నాయి. రైట్ రవిచంద్.